ఇంకేంది బిల్లులపై ఉత్కంఠ. పార్లమెంటు సమావేశాలు మరో 4 రోజులట. ఇంకా పెండింగ్లోనే కీలకమైన బిల్లులట. ఎఫ్సిఆర్ఏ మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా చేసుకోవాలని సర్కారు పట్టుదల. 3 ఏళ్ల క్రితం మాదిరిగా తమను సస్పెండ్ చేసి బిల్లులను ఆమోదిస్తారని విపక్షం అనుమానం వ్యక్తం చేస్తుంట. తర్వాత సర్కారు వ్యూహాలను సమిష్టిగా తిప్పికొడదామని ఖర్గే చెప్తుండ. చరిత్ర పునరావృతం కావద్దని జయరాం రమేష్ చెప్తున్నాయి. ఈ బిల్లుల పంచాయతీ పెద్దగా ఉంది. ఇప్పుడు ఏదేమైనా ఈ బిల్లులు పాస్ అయితే పాపం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా దెబ్బ పడతారని భయపడుతున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ అయితే అందరికీ ఒకటే అవుతుంది, లేదు మహిళా రిజర్వ్ చెప్తే అందరికీ ఒకటే అవుతుంది, కొన్ని జమినీ వచ్చినా కూడా అందరికీ ఒకటే అవుతుంది కాదా? ఇది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి తుది అంకానికి చివరి వారానికి చేరుకున్నాయి. ఈ నెల 13న సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలు ఇంకా 4 రోజులే జరగనుండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. వీటిపై ఉత్కంఠ కొనసాగుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ఎఫ్సిఆర్ఏను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేస్తుంది. దీనితో పాటు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును సైతం తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రతిపక్ష శిబిరంలో జోరుగా చర్చ జరుగుతుంది. 2023 శీతాకాల సమావేశాల మాదిరిగానే విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండానే ఈ కీలక బిల్లును ఆమోదించుకుంటారనే ఆందోళన ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తుంది. ఎఫ్సిఆర్ఏ బిల్లును గత మార్చిలో లోక్సభలో ప్రవేశపెట్టారు. దీన్ని ఈ నెల 12న చర్చకు తెచ్చి ఆమోదింపజేసుకొని ప్రభుత్వం భావిస్తుంది. విదేశీ విరాళాలు, ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయిన సంస్థల వద్ద ఉన్న ఆస్తుల నియంత్రణ విధి విధానంలో ఈ బిల్లు పనిచేస్తుంది. ఈ ఎఫ్సిఆర్ఏ అనే దానికి దేశవ్యాప్తంగా హిందువుల నుంచి మద్దతు వస్తుంది. ఎందుకంటే విదేశీ విరాళాలు తెచ్చుకునేది ఏ సంస్థలని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి కూడా వ్యతిరేకమే అంటారు. వాళ్ళు ఏ దానికి అనుకూలం అంటే మరి నాకేమో మంచి వస్తాయి. వాళ్ళు ఈ దేశం నాశనం అయిపోయేదానికి అనుకూలం, ఈ దేశంలో హిందువులు ఆగమైపోయేదానికి అనుకూలం, ఈ దేశ ప్రజలు సంకనాగిపోయేదానికి అనుకూలంగా ఉంటారు. మిగతాది ఏమైనా ఉంటే చెప్పి దానికి బరాబరుగా వ్యతిరేకంగా ఉంటాం. సో మరి బిల్లులు పాస్ అయితే అనే మీరు ఒక అంచనా అయ్యారు, దాదాపుగా చర్చకు రాకపోవచ్చు అనిపిస్తుంది. ఈ ఎఫ్సిఆర్ఏ ఇది ఒక్కటి ఛాన్స్ ఉన్నది. ఈ డీలిమిటేషన్, ఈ మహిళా రిజర్వేషన్ దాదాపు పెట్టరని అంటారు. వాళ్ళు ఏం భయపడుతున్నట. ఏముంది వీళ్ళందరినీ సస్పెండ్ చేసి కథ వాళ్ళు పాస్ చేసుకున్న అవకాశం ఉందని భయపడుతున్నట.